వినేష్ ఫోగట్ ఈ పేరు దేశాన్ని ఐక్యం చేసిన బ్రాండ్. వ్యక్తిగత సమస్యలైనా మహిళా సమస్యలైనా చివరకు ఒలింపిక్ ఫైట్ రింగ్ అయినా సరే పోరాటమే ఆమెకు తెలిసిన విద్య. ఫైట్ అంతే. గెలవడానికి మాత్రమే ఆమె పోరాడుతుంది. ప్రాణం పెట్టి దేశం కోసం బెబ్బుల్లా నిలబడుతుంది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంగా గోల్డ్ మిస్ అయింది. కనీసం సిల్వర్ అయినా ఇవ్వాల్సి ఉన్నా ఒలింపిక్ కమిటీ ఇవ్వలేదు. అయినా సరే వినేష్ మనకు ఎప్పుడూ ఛాంపియన్నే. బ్రిజ్భూషణ్ ఆగడాల మీద పోరాడినప్పుడు ఆమె వెన్ను చూపలేదు. అయితే ఇలాంటి వినేష్ వెనుక ఎంతో కన్నీటి కథ ఉంది. ఆమెది అలుపెరగని పోరాటం, తల్లిదండ్రులు, పెదనాన్న త్యాగం, సోదరుడి తోడు ఎన్నో ఉన్నాయి. వినేష్ ఫోగట్ గురించి చెప్పాలంటే అంతకంటే ముందు ఆమె తండ్రి రాజ్పాల్ గురించి చెప్పాలి. అతని గురించి తెలుసుకోవాలంటే ముందు అతని అన్న మహావీర్ ఫోగట్ గురించి చెప్పాలి. మహావీర్ ఫోగట్ గురించి మన దేశంలో తెలియని వారుండరు. సింపుల్ గా చెప్పాలంటే దంగల్ సినిమా స్టోరీ ఈయనదే. తన 4 పిల్లలను రెజ్లింగ్ వైపు తీసుకెళ్లిన యోధుడు. తన ఆస్తులను, సంపాదనను వదిలేసి కూతుళ్లను ఆయన రెజ్లింగ్ ఛాంపియన్స్ ని చేశారు. తన జీవితాన్నే కూతుళ్ల కోసం త్యాగం చేశారు. ఎంతలా అంటే కొడుకులు వేరు కూతుళ్లు వేరని ఆయన అనుకోలేదు. అసలే హర్యానాలో కూతుళ్ళంటే చిన్న చూపు. ఆడపిల్ల గర్భంలో ఉందని తెలిస్తే నలిపేసే రాక్షసులున్న ప్రాంతం అది. కానీ నా బిడ్డలు పులులు అనుకున్నారు ఆయన. నా బిడ్డలను రెజ్లింగ్ లో బెబ్బులను చేస్తానన్నారు. చేశారు కూడా. తాను చిన్నప్పుడు నేర్చుకున్న ఉడుంపట్టును ఆయన తన పిల్లలకు నేర్పించారు. ఇక క్రమశిక్షణ విషయంలో మహారాజ్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే ఉదయం ట్రైనింగ్ కు నిమిషం ఆలస్యంగా వచ్చినా, నిద్ర లేవకపోయినా సరే కఠినంగా శిక్షించేవారు. ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తే అన్ని గంటలు అదనంగా ప్రాక్టీస్ చేయించేవారు. ఆడపిల్లల శిక్షణ తీసుకునేటప్పుడు మగవాళ్ల కంటే బేకరంగా ఉండేలా తయారు చేశారు ఆయన. అది 2003వ సంవత్సరం. మహావీర్ ఫోగట్ కూతురు గీతా ఫోగట్ ఏషియన్ క్యాడెట్ ఛాంపియన్ లో బంగారు పథకం సాధించింది. అప్పటి వరకు మహావీర్ శిక్షణను నేషనల్ ఇంటర్నేషనల్ కోచ్లు మోటు పద్ధతన్నారు. మోడర్న్ గ్రిప్ తో సులభంగా ఓడగొడతారని అవమానించారు. చివరకు మహావీర్ ట్రైనింగ్ సెంటర్ కు గుర్తింపవలేదు. ఎవరో సాయం కూడా చేయలేదు. కానీ మహావీర్ టెక్నిక్లు భిన్నంగా ఉంటాయి. భుజబలంతో అనకొండలా ప్రత్యర్థిని చుట్టేసే టెక్నిక్లు నేర్పిస్తారు ఆయన. అదే సక్సెస్ అయింది. ఇంటర్నేషనల్ పోటీల్లో గీతా ఫోగట్ రాణించారు. ఏకంగా గోల్డ్ కొట్టి ప్రత్యర్థులను చిత్తు చేశారు. దీంతో దేశమంతా గీతాకు జై కొట్టింది. ఇక మహావీర్ తమ్ముడు రాజ్పాల్ కూడా ఎంతో సంతోషించారు. బలాలి గ్రామంలో అయితే సంబరాలకు కొదవేలేదు. గ్రామం పొలిమేర నుంచి పూలు చల్లుతూ డాన్సులు చేస్తూ గీతకు ఘన స్వాగతం పలికారు. జాతీయ మీడియా కూడా వచ్చింది. ఉన్నతాధికారులు, నేతలు గ్రామానికి వచ్చి గీతకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో వినేష్ తన తండ్రి రాజ్పాల్ భుజాల మీద కూర్చుంది. గీత ఓపెన్ టాప్ జీపులో వెళుతుంటే చూసి గీతక్క అని కేకలేసింది. గీత పూలను తన చిట్టి చెల్లెలు వినేష్ మీదకు విసిరేసి చేయి ఊపింది. తన అన్న కూతురు గీతకు లభించిన స్వాగతం చూసి కన్నీళ్లతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు రాజ్పాల్. నా బిడ్డ వినేష్ కు కూడా ఇలాంటి స్వాగతమే లభించాలి. నా బిడ్డను కూడా దేశమంతా మెచ్చుకోవాలని మనసులో అనుకున్నాడు. ఆ మరునాడు ఉదయమే 5 గంటలకే నిద్రలేచిన రాజ్పాల్ నిద్రమత్తులో ఉన్న కూతురు వినేష్ ను అన్న మహావీర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే మహావీర్ నిద్రలేచి కూర్చొని భార్యతో కబుర్లు చెప్పుకుంటున్నారు. వినేష్ ఏమో నిద్ర వస్తుంది నాన్న అంటూ ఏడుస్తుంది. మహావీర్ తన తమ్ముడిని చూసి ఎంత తొందరగా లేచావేంట్రా, నీకు సంతోషంతో నిద్ర రావడం లేదా అన్నాడు. అవునన్నాడు తమ్ముడు. వారంతా కూడా గీత గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ వినేష్ మాత్రం నాకు నిద్ర వస్తుంది పెదనాన్న అంటూ మహావీర్ ఒళ్ళో పడుకుంది. రాజ్పాల్ మాత్రం వినేష్ ను నిద్ర వద్దని చెబుతున్నాడు. మహావీర్ మాత్రం చిన్న పాప కదరా పడుకోనివ్వమని నిద్రపుచ్చాడు. అన్నంటే భయం, గౌరవం ఉన్న రాజ్పాల్ తన మనసులోని మాట చెప్పడానికి భయపడుతూ ఉన్నాడు. తమ్ముడి మనసు అర్థం చేసుకున్న మహావీర్ ఏంట్రా ఆలోచిస్తున్నావు, డబ్బులేమన్నా కావాలా అన్నాడు. లేదన్నా, నా బిడ్డ వినేష్ కు కూడా ట్రైనింగ్ ఇస్తావా, గీతలా వినేష్ ను చూడాలనుకుంటున్నానని భయంగా చెప్పాడు. ఆ మాట వినగానే మహావీర్ గట్టిగా నవ్వాడు. నువ్వు చెప్పాలారా, వినేష్ నా బిడ్డ కాదా, నువ్వు నీ కూతురుని బాగా చదివిస్తున్నావు, ఆ చదువు పాడు చేయొద్దనుకొని నేను అడగలేదు. ఇక నువ్వు అడిగావు కదా, వినేష్ ను కూడా ఛాంపియన్ చేసే బాధ్యత నాదని చెప్పాడు మహావీర్. అంతే. ఆ మరుసటి రోజు నుంచే ఉదయం 4:30కే నిద్ర లేపి తన అన్న మహావీర్ ఇంటికి తీసుకెళ్లి అక్కలతో కలిసి ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాడు రాజ్పాల్. 4 నెలలుగా తన కూతురు వినేష్ ఉదయమే నిద్రలేచి ప్రాక్టీస్కి వెళ్లేందుకు రాజ్పాల్ ముందే లేపి బలవంతంగా తీసుకెళ్లేవాడు. గీతక్క రెడీ అయిందని చెప్పేసేవారు. పెదనాన్న కోపాడతారని కూతురుని తీసుకెళ్లేవారు ఆయన. అయితే అప్పుడే వినేష్ కు ఓ పెద్ద కష్టం వచ్చింది. 2003 అక్టోబర్ 25 రాత్రి సమయంలో రాజ్పాల్ బయట కూర్చున్నాడు. అతని స్నేహితుడే దగ్గర నుంచి తుపాకీతో రాజ్పాల్ ని కాల్చి చంపేశాడు. హంతకుడికి మానసిక సమస్యలున్నాయి. అయినా కూడా అతన్ని ప్రేమగా చూసుకునేవారు రాజ్పాల్. అదే కొంప ముంచింది.
సైకోలా ప్రవర్తించి అతన్ని చూస్తే అంతా భయపడేవారు. కానీ రాజ్పాల్ మాత్రం దగ్గరకు తీశాడు. కానీ ఆ రాజ్పాల్ ప్రాణాలు తీశాడు హంతకుడు. వినేష్ చిన్న వయసులోనే నాన్న చనిపోయాడు. వినేష్ తల్లి ప్రేమలత తన ఇద్దరు పిల్లలకు దిక్కెవరని కన్నీటి పర్యంతమయ్యారు. భర్తను రక్తపు మడుగులో చూసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ తన పిల్లలను చూసి బ్రతకాలనుకున్నారు ఆమె. ఉన్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ ఖాళీ సమయంలో కూలీకెళ్తూ ఉండేవారు ప్రేమలత. కొన్నాళ్ల పాటు వినేష్ ప్రాక్టీస్కి వెళ్లాలంటే నాన్న లేడు, నేను వెళ్ళాలని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పెదనాన్న మహావీర్ మాత్రం నిన్ను నాన్న గీతక్కలా చూడాలనుకున్నారు, దేశం మొత్తం నీ పేరు చెప్పుకోవాలని కలలు కన్నారు. నాన్న కలను తీర్చవా? వేలాది మంది నీ మీద పూలచల్లు కురిపిస్తుంటే నాన్న చూడాలనుకున్నారు. నువ్వు ఇలా ఏడిస్తే ఎలా అని ధైర్యం చెప్పి తీసుకెళ్లారు. అలా మొదట బతిమలాడిన మహావీర్ ఆ తర్వాత కఠినంగా శిక్షణ ఇప్పించారు. తన కూతుళ్లను ఇంట్లోనే బంధించాలని మహావీర్ మాదిరిగానే రాజ్పాల్ కూడా అనుకోలేదు. దేశానికి స్ఫూర్తినిచ్చేలా ఎదగాలని కలలు కన్నారు ఆయన. కానీ రాజ్పాల్ కలను నిజం చేయడమే వినేష్ ముందున్న లక్ష్యం. ఇక పోరాటమే జీవితం అనుకున్నారామె. కానీ మళ్ళీ మరో కష్టం ఎదురైంది. భర్త లేడని కన్నీటితో పిల్లల కోసం కష్టపడుతున్న వినేష్ తల్లి ప్రేమలతకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో వినేష్ భయపడిపోయారు. కానీ ప్రేమలత ధైర్యం చెప్పింది. మిమ్మల్ని ఛాంపియన్లుగా చూశాకే నేను చనిపోతాను, మీరు ఏమాత్రం భయపడదని చెప్పారామె. ఆ సమయంలోనే వినేష్ పెదనాన్న పూర్తిగా తన తమ్ముడి పిల్లల బాధ్యతను తీసుకున్నారు. తన పిల్లలతో సమానంగా తమ్ముడి పిల్లలైన ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు బాధ్యతను తీసుకున్నారు ఆయన. ఇక వినేష్ కు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇంట్లో ఆడపిల్లలకు పని చెప్పొద్దని తన కొడుకు హరివేంద్రకు చెప్పేది తల్లి. కానీ హరివేంద్ర మాత్రం తన సిస్టర్స్ కు పని చెప్పి తప్పించుకునేవాడు. తల్లి మాత్రం హరివేంద్రకే పని చెప్పి చేయించుకునేది. తన పిల్లలు ఎప్పుడు రెజ్లింగ్ ప్రాక్టీస్ లోనే ఉండాలని చెప్పేవారు. ఇక గీత విజయం తర్వాత మహావీర్ శిక్షణా కేంద్రానికి జాతీయ గుర్తింపు రావడంతో నిధుల కొరత కొంత తీరింది. హాయిగా వారికి మంచి భోజనంతో పాటు వసతులను కల్పించారు ఆయన. ఇదే వినేష్ కు బాగా కలిసి వచ్చింది. అయితే వినేష్ సోదరుడు హర్వేందర్ తన తల్లి క్యాన్సర్ గురించి కలత చెందుతూ ఉండేవాడు. అమ్మ చనిపోతుందేమోనని భయపడేవాడు. చివరకు జోధ్పూర్ లో మంచి డాక్టర్ ఉన్నాడని తీసుకెళ్లి చూపించారు. అక్కడ ప్రేమలతను డాక్టర్ ఎంతో కేరింగ్ గా పరీక్షలు చేశారు. ఎందుకంటే రెజ్లింగ్ ఛాంపియన్ గీత చిన్నమ్మ అని ఆమె డాక్టర్ కు పరిచయం చేసుకున్నారు. నేను ఎప్పుడు చనిపోతానో డాక్టర్ అని భయంగా అడిగారు ప్రేమలత. సరే, మీరు ఎన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నారని డాక్టర్ ప్రశ్నించారు. తెలియదు డాక్టర్, 2 ఏళ్లలో చనిపోతానేమోనని భయంగా ఉంది. కానీ నాకు 5 ఏళ్లు బతికేలా మందులు ఇవ్వండి. ఆడపిల్లలు పెద్దయ్యే వరకు నేను బ్రతికుండాలని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె. ఆమె బాధను చూసి డాక్టర్ నవ్వారు. నేను భయపడుతుంటే మీరు నవ్వుతారేంటి డాక్టర్ అని కోపడ్డారు ప్రేమలత. మీకు మీరుగా చనిపోతానని అనుకుంటే ఎలా? ఎందుకంటే మీది ప్రాథమిక దశలోనే ఉంది. మంచి మందులు ఇస్తాను, మీ కూతుళ్ళ పెళ్లిళ్ళు కూడా చూస్తారని చెప్పారు డాక్టర్. నా కూతుళ్లకు నేను పెళ్లి చేయను, రెజ్లింగ్ లో మా గీత మాదిరిగా మెడల్ తెచ్చే వరకు పెళ్లి చేయనని చెప్పారు ఆమె. సరే, మీ వినేష్ పథకం తెచ్చే వరకు బ్రతికుంటారు, అది నా పూచి అన్నారు డాక్టర్. నిజంగానే ప్రేమలత ఆరోగ్యంగానే ఉన్నారు, క్యాన్సర్ తో పోరాడుతున్నారు. నా 20 ఏళ్ల జీవితం ఆ డాక్టర్ వల్లే సాధ్యమైందని ప్రేమలత ఆ డాక్టర్ ను రోజు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ డాక్టర్ గారికి కృతజ్ఞతలు కూడా చెప్పిందామె. అయితే తన తల్లి ఆరోగ్యం మెరుగవుతుంటే వినేష్ పోరాడింది. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారామె. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కు దగ్గరయ్యారు. కానీ 100 గ్రాముల బరువు అదనంగా ఉన్నారని ఆమెను డిస్క్వాలిఫై చేసింది కమిటీ. అయినా మనందరికీ వినేష్ ఒక ఛాంపియన్. పథకం తేకున్న దేశం ప్రేమించే రెజ్లింగ్ లైనెస్ గా వినేష్ కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ఎంతలా అంటే 120 కిలోమీటర్ల మేర తన స్వగ్రామం వరకు లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకొచ్చి పూలు చెల్లుతుంటే వినేష్ ఆ ప్రేమకు తడిసి మొద్దైపోయింది. ఇదే కదా నాన్న కోరుకున్నది. నాన్న బ్రతుకుంటే ఇవాళ ఎంతో సంతోషించేవారే. గీతక్కకు వచ్చిన స్వాగతం చూసి నాన్న ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తన కూతురికి కూడా ఇలాంటి స్వాగతం కావాలని కలలు కన్నారు. తన కూతురిని సోదరుడి చేతిలో పెట్టి చనిపోయారు. కానీ ఆయన స్వర్గంలో ఉన్న కూతురు గెలుపును చూసి సంతోషిస్తారు. అయితే వినేష్ విజయంలో అసలు పాత్ర మహావీరిదే. ఎందుకంటే ఆమెను కూడా నిప్పు కణికలా తయారు చేశారు. నాన్న మరణమో మరోట కానీ వినేష్ ను చాలా కఠినంగా తయారు చేశారు. స్కూల్లో కూడా ఎవరైనా ఏడిపిస్తే మగవాళ్ల మీద కూడా పడి కొట్టేసేది. వినేష్ ను చూస్తేనే అంతా భయపడేవారు. ఇంత రఫ్ గా ఉన్న వినేష్ కు ఒకటంటే మాత్రం చాలా ఇష్టం. అదే పొడవుగా జుట్టు పెంచుకోవటం. ప్రాక్టీస్ చేసే సమయంలో మహావీర్ అందరికి జుట్టు దగ్గరకు కట్ చేసేవారు. కానీ వినేష్ మాత్రం జుట్టు పొడవుగా పెంచుకుని ప్రాక్టీస్ కి వచ్చేది. నేను చెప్పానా జుట్టు కట్ చేసుకోమని, ఎందుకు కట్ చేసుకోలేదని ఓ రోజు వినేష్ ను నిలదీశారు మహావీర్. కానీ పెదనాన్న కళ్ళల్లోకి చూసి చెప్పే ధైర్యం మాత్రం చేయలేదు వినేష్. అయితే అందరికంటే వినేష్ కు జుట్టు అంటే ప్రేమని తెలుసు. దీంతో కాసేపు కోప్పడిన ఆ తర్వాత తల మీద చేయి వేసి నీ ఇష్టమని ఆమెకు మాత్రమే జుట్టు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇదే విషయాన్ని మహావీర్పై రాసిన పుస్తకం గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాటి జ్ఞాపకాలను కన్నీళ్లను గుర్తుకు తెచ్చుకొని ఎమోషన్ అయ్యారు వినేష్ ఫోగట్. ఇది వినేష్ ఫోగట్ కన్నీటి కథ. మరి వినేష్ ఫోగట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.